హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గజ్వేల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడి నుంచి అంటే ఇగో బాబాయ్ కిచెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అయితే మేము అందరం పోతున్నాం. ఎక్కడ పోతున్నాము అంటే హైదరాబాద్ అయితే పోతున్నాం, ఒక సంథింగ్ స్పెషల్ వీడియో షూట్ చేయడానికి. సో మన వాళ్ళు మంచిగా ఒక ఊపు మీద అవుతున్నారు అన్నమాట. ఇలా అసలు ప్లేస్ పోతున్నాం, వేడి పోతున్నాం, ఏం కథ అని చెప్పేసి ఈ డ్రెస్లతో మీరు మనం ఏం చేయాలో వీడియో వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఎక్సైట్మెంట్ ముందే కథం చేయాలనుకోవట్లేదు. సో హైదరాబాద్ అయితే పోతున్నాం. ఆ వీడియో వచ్చేసి హైదరాబాద్లో షూట్ కాబోతుంది. సో ఫటాఫట్ హైదరాబాద్ వెళ్దాం. ఆ తర్వాత వీడియో షూట్ చేసుకొని ఎంజాయ్ చేసి కచ్చా సాయంత్రం అయితే వద్దాము. వాన కొట్టిందంటే బిస్కెట్ అవుతుంది. ఇవాళ కూడా వాన కొట్టేట్టే ఉన్నది, చూడాలి మరి ఏమవుతుంది ఇంకా అని చెప్పేసి. ఏమో గట్టి అనిపిస్తుంది నాకు కూడా. సో ఇప్పుడు వచ్చేసి మెల్లమెల్లగా హైదరాబాద్ అయితే పోతున్నాం. పొద్దుగా 8కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే లేట్ అయింది. ఎంత అవుతుందంటే 10 అవుతుంది. 2 గంటలు లేట్ అయింది. అర్ధ గంటలో 10 నిమిషాలు కాదు, 2 గంటలు లేట్ అయింది. అది నా వల్లనే అయింది, ఎందుకంటే నేను దుర్గామాత పూజ దగ్గరికి పోయినుంటే. సో అట్లా కొద్దిగా అటు ఇటు అయింది. అరే నవరాత్రులు అయిపోయేదాకా నాన్ వెజ్ క్యాన్సల్. ఓకే, నేనైతే నవరాత్రులు అయిపోయేదాకా తినా. మన ఛానల్లో కూడా నాన్ వెజ్ రిలేటెడ్ ఎటువంటి కుకింగ్ కావచ్చు, ఎటువంటి వీడియోస్ కావచ్చు రావు మా దుర్గామాత నిమజ్జనం అయిపోయేదాకా. ఆ తర్వాత ఒక ఆటనే కొద్దాంతి. తినకుంటే ఏం కాదు, నేను తింటే మా ఏం కాదు. నువ్వు తినగానే ఏమైనా వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం, హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. Give me something new. I want it back through and through. Just do it, I'll let you rule. I know you like to break the rules, and my cry is being too good for you. I'm too good to you, I'm too good to you. బాబాయ్ గాడు అన్ని వీడియోల అమ్ములు అంటుండు కదా, వాళ్ళు ఇంట్లో అడుగుతున్నారట, అరే అమ్ములు అంటే ఎవరు రా అని చెప్పేసి. బాగా మరి ఏం చెప్పినవరా? అమ్ములు అంటే ఎవరు లేరు. ఇంత పాత ప్రాంక్ వీడియోస్ ఉంటాయి కదా, దాంట్లో అమ్ములు అని చెప్పేసి ఒకటి ఉంటుంది క్లిప్. అది కార్ ప్రాంక్ వీడియో టైటిల్ తమ్ములు ఏంటి చెప్పానా? ఈ వీడియో టైటిల్ తమ్ములు ఏంటి చెప్పానా? హూ ఈజ్ అమ్ములు ఇంకా చిన్నమ్మ అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అమ్ములు అను, నీ అమ్ము అంట. బాబాయ్ అరే ఎవరో ఇంటికి రాగల, నా పేరు అమ్ములు, నన్నే పిలుస్తా. అమ్ములు పాత ప్రాంక్ వీడియోస్ అంతే, ఇన్స్పిరేషన్ అంతే. అసలు మొన్ననే రా ఏందంటే ఇన్స్టా 360 అనేది ఉండేరా హోటల్లా. ఇలా పోతున్నాగా ఆడ కూడా మా అమ్ములు వస్తుంది. మొత్తం ఎక్కువ క్రౌడ్ ఉంటారు, 100 మంది ఉంటారు. ఖచ్చితంగా ట్రై చేస్తా. కాకపోతే మనం ఏం చేయాలంటే ఎవడు మనం ఏమనుకుంటా ఫోన్ క్లబ్ కాడ పెట్టుకొని కాదు ఆ ఫోన్ గీళ్ళు ఏం పెట్టుకోదు, చక్క పోయి నిలబడి వాళ్ళు గట్టి కొర్రాలి. కాదు గట్టిగా కథలో ఈ కంచెన్ అదే పెడదాం, ఏదైనా ఛాలెంజ్ లో పనిష్మెంట్. ఓడిపోతే ఆయన పోవాలి, బాగా మంది అందరు ఆగమైతారు. మామూలే కాదు, తగ్గుతారు, బెరి తగ్గుతారు. ఇక మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగినాం. పోతూ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ అమ్మ కూడా మన సబ్స్క్రైబర్ అయినట, వీడియోలు చూస్తారట అమ్మ వాళ్ళు. వీళ్ళు షాక్ అవుతారు, మనల్ని చూసి మేము షాక్ అవుతున్నాం, ఇక్కడ సబ్స్క్రైబర్ ఉన్నారని చెప్పేసి. మా పిల్లలు అయితే బాగా మంచి డ్రెస్ తీసుకోవాలి. అందుకే ఏమైంది, ఏం కావాలి? వీడియో కావాలంటే కిట్టుబాయ్ వేరే తింటావా? అభివృద్ధి అయిపోయింది. అదే మస్తున్నది, చెట్టు మస్తున్నది.
ఆడ మేము తింటుంటే ఒక ఆయన వచ్చిండు, అన్న నా దగ్గర పైసలు లేవు, పైసలు ఇవ్వవా అని అన్నాడు. పైసలు ఇవ్వగానే ఏమన్నా తింటా అంటే ఎప్పుడు తినిపిస్తాను అన్న, దోశ తింటా అన్నాడు. తినిపించిన తింటుండే ఆయన. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే తాజానికే తినిపెట్టిన ప్లేట్ నర తప్ప. సో చాయ్ తాగడానికి అయితే వచ్చినాం. చాయ్ తాగి మన జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇలా ఒక విమానం ఉన్నది, అలియాబాద్ చౌరస్తా కాడ ఒక విమానం ఉన్నది. పిస్తా హౌదా ఇదేందో ఆహా ఏమి రుచి రెస్టారెంట్ ఉన్నది. ఒకవేళ ఆ విమానంలో పర్మిషన్ ఇప్పిస్తా అంటే ఇప్పేరు దాంట్లో క్యాంపింగ్ చేద్దామని ఉన్నది. చూద్దాం ఇప్పిరు జరా తెలిసిన వాళ్ళు ఉంటాయి. కింద పోయి చక్క ఎగ్జామ్ ఉంది పోదాంపా. ఇప్పుడు పోదాంపా. ఏంటి విమానమా? ఎక్కుతావా? నాతోనే కరెక్ట్ ఉండు, కరెక్ట్ పని చేయి. 2026లో ఎక్కిస్తా విమానం. కాలుతుందిరా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గాయస్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి 63 కిలోమీటర్స్ అవుతుంది. మనకు దగ్గర 1 అవర్ పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 11 వరకు అయితే అక్కడ ఏరుకుంటాం. అక్కడ మేనేజర్ అన్న ఉన్నాడు, అన్నకు ఫోన్ చేస్తే నేను ఏం చెప్తుండే మంచి పని చేసిర్రు, లేట్ చేసుకొని 11కే ఓపెన్ అవుతుంది. అది 10కి ఓపెన్ అవుతుంది కానీ ఏదో ఈవెంట్ ఉందట దాంట్లో. సో దానివల్ల లేట్ అవుతుంది. పోయినా ఎంట్రీ దొరకకపోతుండే. 11 వరకే ఓర్రి అని చెప్పిండు. కరెక్ట్ బరాబర్ 11కి అక్కడే ఏరుకుంటాం. బిస్కెట్ బాబు బీకోట్లో తిట్టాడు. షామీర్పేట్ మైసమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఇక్కడ త్వరలోనే మేము ఒక ప్రోగ్రామ్ అయితే వేయబోతున్నాం. అంటే మొక్కి దగ్గర 5 years 6 years అవుతుందా, 10 years అవుతుందా కూడా నాకు తెలిసి. ఇంకా కూడా మొక్కు తీర్చలేదు. మేబీ నెక్స్ట్ మంత్ అయిపోతుండొచ్చు. మన నిహాలానికి బర్త్డే చేద్దామన్నట్టుగా అనుకుంటారు ఇంట్లో. ఒకవేళ అయితే నెక్స్ట్ మంత్ ఇక్కడ ఒక ఈవెంట్ అయితే అవుతుంది మాది. అంటే మేక తెచ్చి కోసి 2 మేకలు తీసుకొని పోతారు ఇంటికి. అట్లా అవుతుంది ఈవెంట్. ఎట్లయితే ఒక ఇడిగా తెస్తారా ఒక్కది ఏందిరా సైబర్ ట్రక్ లెక్క ఉంది. ఒక్కసారి అట్లనే అనిపించింది. ఇంకా ఇక్కడనే అవుతుందా వండుడు తినుడు లేకుంటే ఇంటికి తీసుకుపోతాడా అనేది నీకు ముందు నేను మీకు వ్లాగ్లలో అప్డేట్ అయితే ఇస్తా. అది నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా, ఇంకా పేరు ఉన్నది చూడు, ఆ పేరు దాకా కింద గంతే ఉంటే అయిపో కార్. అది సరదంది ఏ పేరు, ఆ పేరు దాకా గంతే ఉండేది. నా సూపర్ కార్ లెక్క ఉండు. అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఉత్త కారును సూపర్ కార్ మీద సూపర్ కార్ పెట్టినట్టున్న సేమ్ చూడరా. 2 కార్లు అక్క పెట్టినట్టున్నది. అయ్యో దాని ఎట్లా అంటే దాని టాప్ కింద ఇట్లా డిగ్రీ రాబట్టి దాంట్లో కూర్చోవచ్చు లైన్ గా ముగ్గురు ఆడికి చూడు. ఉత్త కార్ మీద షిఫ్ట్ డిజైర్ మీద సూపర్ కార్ పెట్టినట్టు ఇంకా. అంటే దాన్ని ఏదో ట్రోల్ చేస్తున్నామని కాదు, నా పర్సనల్ ఒపీనియన్ చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. గట్లా అనిపిస్తుంది. షిఫ్ట్ డిజైర్ మీద సూపర్ కార్. ఇంద్రా ఏమైందా నీకు? ఓనర్ బి లైక్ నీకు ఈ కార్ కొన్నానా? మంచిగా ఉంది. సైడ్ కించన్ మంచిగా ఉంది. పాట పెట్టగానే పాడేదే పాడుతుర్రు. పాట మంచిగా ఎవరికి వస్తలేదు. మళ్ళా పాట వచ్చినా కొద్దేమో మంచి అనిపిస్తుంది వీళ్ళు వాడుతుంటే. ఇంకా పాట సౌండ్ తక్కువ ఎట్టే చూడుతుంది. ఇక్కడికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. తెలుసురా వద్దు. దిగుతుందో ఎగురుతుందో కానీ కనబడుతుంది. ఇక్కడ డ్రెస్సులు అవసరం ఉన్నాయి. డ్రెస్సులు కొనుక్కుందామని మేము వీళ్ళకి ఏం చెప్పినా అక్కడ కొనుక్కుందామో తక్కువ పడితే హైదరాబాద్ అని చెప్పిన. బాబాయ్ గారు కూడా అదే చెప్పిండట. ఈ జింగిడి గారు బాబాయ్ గారు వీళ్ళతో ఏం చెప్పినట్ట, అరే ఆడ ఎక్కువ పడతారా సిద్దిపేట కొనుక్కుందాం అని చెప్పినట. వాడు కొనుక్కోలే, వీళ్ళు కొనుక్కున్నారు. వాడు ఈయనే కొనుక్కుంటున్నాడు. 100 రూపాయలు. నా మాట కూడా మీరు గిట్నే అవుతారు. చెప్పిండు మళ్ళీ నీ కోసం నేను బండి తిప్పాలని చెప్పిండు.
మొత్తానికి అయితే గాయస్ అనుకున్నట్టుగా వీడియోస్ అయితే తీసినాము. అండ్ నా గొంతు మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయిందో. ఎంజాయ్ చేసి రారా. అసలు నిజం చెప్పండి అంటే భయపడ్డాం, ఒర్రినాం, ఎంజాయ్ చేసినాం, నవ్వుకుంటే ఏడిచినాం, భయపడ్డాం. అట్లా అయింది. అబ్బా ఘోరంగా అయిన పరిస్థితి అలా. కానీ చిల్లు మాత్రం భలే అయినా. మేము ఇన్ని రోజులు పడ్డా ఏదైతే కష్టం ఉందో అంతా వర్క్ స్ట్రెస్ ఫ్రీ అయిపోయింది. ఇక వారానికి కూడా గిట్టిన ఒక ట్రిప్ వేయాలి. మొన్నేమో ఎగిరేది వేసినాము, అది కూడా కడక్ అయింది. ఎట్రా మొన్నగా జంప్ అయ్యేది చేసినాము, అది కూడా మస్తు అనిపించింది, ఎంజాయ్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి మన ఇదేంది ఇవాళ వచ్చినాం, ఇది కూడా కడక్ అనిపించింది. ఇట్లే వారానికి ఒకటన్నా నెలకోటన్నా ఒక ట్రిప్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇక లెఫ్టా మనం అడవికి ఎక్కాలి కావచ్చు. గిటెట్ పోతాం మనం, ఇట్లా తిరిగి ఇట్లా ఎక్కుతున్నామా? ఇట్లా తిరిగి మళ్ళీ ఇటే చక్క పోతున్నాం. బాబాయ్కి అమ్ములతో స్పెండ్ చేసిన మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని చూడరైతే. అమ్ముడు కాదు కానీ అన్న ఒక జోక్ చేసిండు, చెప్పలేనిది చెప్పరాంది కూడా మళ్ళా చెప్పొద్దు. ఏం చేసిందా నేను గదే గుర్తు చేసుకున్నాడు మళ్ళా మాట్లాడేది అంతే. నేను మాట మీకు మాట వచ్చిన ముచ్చడే చెప్తున్నా, అర్థపడు దానికి చచ్చిపోతుండు వాడు. అన్న కంకణం కట్టుకుని గాయస్ గుర్తుకొచ్చిందా? నవ్వుతున్నావు. అదే తాజ్గాడు ఏమంటుండో, అమ్ములాట తాజ్గాల అత్తమ్మనట, రామగాడ తాజ్గాల మామనట. నువ్వు ఇదే కంటిన్యూ చేసారు ఏమన్నా రేపు నుంచి మామ అని బాబాయ్ అనుకుంటున్నా. అందరికి బాబాయ్, ఇద్దరికి మామ అని మళ్ళా గుర్తుకొచ్చి నవ్వుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం తాజ్గా నా కొడుక కాదు కాదు. బాబాయ్ అయితే నాకు మామ అయితే కొడుకు ఎట్లా అవుతారా వాడు? అంటే అల్లుడు అన్నట్టు తాజ్గాడు. అల్లుడు బామ్మర్ది అవుతాడు. బామ్మర్ది. రే బామ్మర్ చెప్పు. ఓకే గైస్, డిన్నర్ చేయడానికి అయితే వచ్చినాము. ప్రజెంట్ ఒక రెస్టారెంట్ లో అయినాము. ఫస్ట్ టైం వెజ్ తింటున్నాం. నా గురించి వీళ్ళందరూ కూడా వెజ్ తింటారు. వెజ్ దమ్ బిర్యానీ చాలా రోజుల నుంచి బాగా హెవీగా అయింది. ఇవాళ కూడా వెజ్ తిన్నారు కదా. ఇలా పండ్లు మొత్తున్నాయి, పండ్లు మొత్తం తిని ఆ ముక్క నాకు కుకాని కొట్టలేదు, అందుకోసం వద్దంటున్నా. తీసేరా చెవులకి పెట్టుకోవద్దు, పెట్టుకోవద్దు ఎప్పుడు. వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, రానికి టైం పడుతుంది, వెయిట్ చేస్తున్నాం. డిన్నర్ అయితే వేసినాం. పోదామని బయటకు వెళ్ళగానే వాన అయితే కొడుతుంది. ఇవాళ ఒక పొట్టు వాన కొట్టిపోయినట్టున్నది కానీ ఏర్పడలేదు. మన కారేడు ఉన్నది తీసుకొని స్టార్ట్ చేసినామా అంటే కరెక్ట్ గంట సేపు పడుతుంది. ఇట్లకైనా పోవాలి కదా, గంట పడుతుంది కావచ్చు. వాన కుప్పిందా పక్క పంట తిన్నావా? హాయ్ మా తమ్ముడు సబ్స్క్రైబర్ ఇక్కడనే పని చేస్తావు. తిన్నావా? ఎప్పుడు ఇంటిదాకా దుకాణం బంద్ చేసి పో, తిని పండుకో రా. సరే ఫోన్ చేసిరా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్. మన సబ్స్క్రైబర్ అట్ట తమ్ముడు ఇక్కడనే పని చేస్తాడు, వచ్చినప్పుడల్లా మంచిగా మాట్లాడిస్తాడు. పోమా హెచ్చా ఉంది లోపటక అరతాజుగా. చక్కెర గోళీని పార్సల్ చేయమంటే వేయలే, అందుకని చేయలేదు. తిన్నాడు మంచిగా కడుపుండా తిన్నాడు. నువ్వే ఎక్కువ తిన్నావు. అయిపోయినాయి. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్యామిలీ ఛానల్ వీడియో కూడా ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో ఎక్కడికి వెళ్ళినాం ఏం కదా అని చెప్పేసి మన మెయిన్ ఛానల్లో ఒక మంచి వీడియో అయితే వస్తుంది చూడండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టినాం వీడియో పైన, మీ సపోర్ట్ కూడా అదే రకంగా వస్తుందని అనుకుంటున్నా. సో ఎక్కడికి వెళ్ళామని అనుకుంటారో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.